రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవా స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభువా, గడిచిన ఉదయము మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా ప్రతి క్షణము తండ్రి మీరే మాకు తోడై ఉన్నారు. మీ కాపుదల మాకు అనుగ్రహించారు తండ్రి. వందనాలు ప్రభువా. ఏ మార్గం గుండా మేము ప్రయాణిస్తున్నప్పటికీ మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచినందుకు, అపాయాలు, ప్రమాదాలు మా దరి చేరకుండా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఏ విషయంలో ప్రభువా మేము లోటు లేకుండా ప్రతి వాటిని సమృద్ధిగా అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు, జ్ఞానముతో, బలముతో, శక్తితో మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి గృహము చేరి కుటుంబముతో కలిసి ఆనందిస్తూ మరొకసారి మీ సన్నిధిన మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు నాయన. స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ చరణము. బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఆమేన్. యెస్ లార్డ్. అవును ప్రభువా, ఏ బాధ ఉన్నదో, ఎటువంటి కష్టమున్నదో తండ్రి బిడ్డలకు వాటిలో నుంచి తప్పిస్తానంటున్నావు నాయన. ఇరుకైన మార్గంలో ప్రభువా వారు ఉన్నారేమో, ఇరుకైన ప్రదేశంలో వారు జీవిస్తున్నారేమో నాయన. ఆ ఇరుకైన స్థానములో నుంచి, ఇరుకైన పనుల్లో నుంచి విశాలకరమైన ప్రదేశములోనికి వారిని మార్చబోతున్నందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నమ్మదగిన దేవుడవు ప్రభువా, మాట ఇచ్చి తప్పని వాడవు నాయన. మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా మోసపరిచే దేవుడవు కాదు కనుక తండ్రి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారికున్న బాధల నుంచి, వారికున్న ఇరుకుకరమైన పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి, శోధల నుంచి విడుదల దయచేయండి. వారి ఆశలన్నిటినీ మీ చిత్తంలో నెరవేర్చమని ప్రతి మాలుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభువా బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే అపవాది క్రియల చేత బాధింపబడి బంధింపబడ్డారో, నజరేయుడైన యేసు నామములో వారందరికీ విడుదల వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం. మానసిక రుగ్మతల నుంచి విడుదల వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, అదేవిధంగా ఎవరి కుటుంబాల్లో అయితే అశాంతి ఉన్నదో నాయన, ఎవరైతే నాయన బిడ్డలంటే పడని వారు అయా వారి కుటుంబంలో అశాంతిని రగలజేశారో తండ్రి, వారికి సమాధానం లేకుండా చేశారో నాయన, వారందరినీ గద్దించండి నాయన. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని స్థాపించండి ప్రభువా. ప్రతి ఒక్క దురాత్మ శక్తిని నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన అయా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా మంచి జాబ్స్ని బిడ్డలకు అనుగ్రహించండి. అప్పుల్లో చిక్కుబడ్డారు నాయన, అప్పుల్లో మునిగిపోయారు నాయన, అవమాన భారం మోస్తున్నారు తండ్రి. అయా యేసు నామములో అప్పుల్లో నుంచి విడుదల దయచేయమని, వారి యొక్క ప్రతి ఆర్థిక స్థితిని మరలా కట్టమని, అయా వారు ఇచ్చే చేయిగానే తప్పితుచ్చుకునే చేయిగా వారి జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో తండ్రి, వారికి సాటి అయిన సహాయమును దయచేయండి. మంచి మ్యాచ్ వచ్చేలాగా ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే తండ్రి గర్భఫలము లేక కన్నీరు కారుస్తున్నారో, బిడ్డల జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించి సంతానమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే విదేశాలు వెళ్తా ఉన్నారో నాయన, వారందరికీ మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసాలలో తండ్రి సహాయం అనుగ్రహించండి ప్రభువా. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ కాచి కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, మరి వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా వారికి శాంక్షన్ అవ్వులాగున దీవించండి తండ్రి. కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ ఇష్యూస్లో నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. బిడ్డల మారు మనసు కొరకు, కుటుంబ సభ్యుల మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండి రక్షణ కలగజేయమని అడుగుతున్నాం ప్రభువా.
తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ సైనికులను ఆశీర్వదించండి, ప్రజలను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఏ బిడ్డ కూడా ఎటువంటి కలవరానికి, భయానికి గురి కాకుండా, ఎటువంటి నిద్రలేమి సమస్యలు, కలల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్ర కలిగి ఉండులాగున దీవించమని నాయన, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఏ ఒక్కరు కూడా మా గృహాల దగ్గరికి చేరకుండా ఈ రాత్రంతను మీరే మమ్మల్ని భద్రపరచుకొనమని, సుఖవంతమైన నిద్రను దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిన సజీవులుగా, సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.